ఈ ఆశని విడిచి పుట్టిన నన్ను ఈ వశిరైక సామ్రాట్టు గావింతురా అన్యాయ మార్గమును అవలంబించి రాజ్యదానము గ్రహింపమందురా. రామచంద్ర, ఇంతకన్నా మించిన దారుణ కర్మముయుండునా? చిడికములకు ఈ ఇహభోగములు ధర్మ రక్షణ కన్నమన్నయ్య. అభిమాన వశమున మీరు నాకు ఈ పట్టము గట్టి పెట్టినను అసమర్థులను నేనది నిర్వహింపగలవారనా? అంత ఎందులకు నేటి నా స్థితిని గమనింపుడు. ఒక ప్రాణిని, అందరూ చరణార్థిని, అంతకు మించి స్వామి భక్తుని సంరక్షణ పరుద్యక్తుడైనంత మాత్రాన అది ఏదో మహత్తర రాజకీయ విద్రోహం అని భావించి మీరే నన్ను పరమార్పణించితే అట్టుతో ఈ విశాల ప్రపంచమున అశేష ప్రజా సంరక్షణ ఉద్యోగముల చతుర్దశ భూములతోడను తుదకు త్రిమూర్తులతోడను నాకు దినదిన గండ్లములు ప్రాణత్యాగములు కాదుపలా. అయినను నాకు ప్రభుత్వముపై వ్యామోహము గాని అధికారముపై ఆశాపాశములు గాని లేవు. తుదకు స్వార్థం ఆలోచించినను నాకు సంసారము లేదు కదా స్వామి. మీ చరణ సేవలో జన్మ చరితార్థమైన ఈ జీవికి ఇహలోక జీవనము పరిపూర్తి అయినట్టే. స్వామి, బ్రహ్మచారికి ఈ బ్రహ్మచారికి నాకా ఈ ప్రపంచ సామ్రాజ్య పంచ ప్రధానము అంతర సర్వసంగ పరీక్షాకి రామేక్ష క్షేత్రంలో సమాధులను ఉండగా ఈ సంగర సమర్జ్ఞ మీద అదియును కాక గురాజ్ఞ పాపము గాని పుణ్యము గాని శిష్యుడైన వారు తప్పక నిర్వర్తింపవలసినదే.
కల్పించి సంపించునంత అత పతితుడు కాడి హనుమంతుడు. అట్లెంతవరకు కాపాడగలవతనని భగవంతుడు నాకు శక్తి ప్రసాదించే వరకు నా ప్రాణములు పోవు. లేని సోదికి నిర్భీతి ఉండు నా హనుమా. అల్పాయుష్మంతుడనైనను దీర్ఘాయుష్మంతుడనైనను నా కంఠమున ప్రాణములున్నంత వరకు నా కంఠ